అందరికీ హాయ్ అండి. శత్రువు అయినా సరే కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చేయమని పెద్దలు చెప్తుంటారు. ఎవరైనా ఆపదలో ఉంటే చాలు అడగకుండానే సహాయం అందించడానికి మన భారతదేశం ఎప్పుడు ముందుంటుంది. మీ అందరికీ తెలుసు, రీసెంట్గా పెద్ద తుఫాన్ ఒకటి వచ్చింది, దిత్వా తుఫాన్ అని. దానివల్ల శ్రీలంకలో భారీ నష్టం జరిగింది. వందల సంఖ్యలో జనాలు చనిపోయారు, లక్షల మంది చాలా నష్టపోయారు. అలాగే కొండ చర్యలు విరిగిపోయినాయి, చాలా జంతువులు కూడా చనిపోయినాయి. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ సాగర్ బంధు అనే పేరుతో శ్రీలంకకు చేసిన సాయం శ్రీలంక ఎప్పటికీ మర్చిపోదన్నమాట. దీని గురించి వాళ్ళ శ్రీలంక అధ్యక్షుడు అనూర కుమార దిశనాయకే, అలాగే జయసూర్య, అలాగే చాలామంది క్రికెటర్లు, సెలబ్రిటీలు కూడా చాలా హర్షం వ్యక్తం చేశారు, చాలా సంతోషించారనమాట. ఈ భారతదేశం ఇచ్చినటువంటి సహాయం జీవితంలో ఎప్పుడు మర్చిపోమన్నట్టుగా వాళ్ళు మాట్లాడటం జరిగింది. దాంతోపాటు మన వాయుసేన అలాగే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఎంతో సహాయాన్ని అందించారు. హెలికాప్టర్ల ద్వారా, ఫుడ్ ద్వారా శ్రీలంక దేశానికి మన దేశం ఎంతో సహాయం చేసింది. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది కదా, మన దేశం ఇతర దేశాలకు కూడా కష్టాల్లో ఉన్నప్పుడు ఎలా సహాయం చేస్తుంది అనేది. మన దేశాన్ని మనం ఇన్స్పిరేషన్గా తీసుకొని మనం కూడా ఎవరికైనా కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు సహాయం చేయాలనేది ఒక స్ఫూర్తిగా నిలిచింది మన భారతదేశం. ప్రపంచ దేశాలు కూడా అప్రిషియేట్ చేస్తున్నాయి. ఒక దేశం కష్టంలో ఉన్నప్పుడు ఇంకో దేశం సహాయం చేసినప్పుడు ఆ దేశాన్ని ప్రతి దేశం కూడా అప్రిషియేట్ చేస్తుంది అనమాట. సో వీఆర్ ప్రౌడ్ టు బీ అన్ ఇండియన్స్. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్.